హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక అమ్మవారి దేవస్థానం అయితే ఉంది. అక్కడికైతే వెళ్తున్నాము మా ఫ్యామిలీతో అందరూ. చాలా రోజులు అయిపోయింది నేను అసలుకి దేవునికి అయితే వెళ్ళలేదు. అమ్మవారికి ఎప్పుడు వెళ్తుంటే, ప్రతి శుక్రవారము వెళ్తుంటే, కానీ ఇప్పుడు కుదరలేదు కదా, అందుకని వెళ్ళడం లేదు. ఫస్ట్ టైం మా బాబుని తీసుకొని దేవునికి అయితే వెళ్తున్నాను. చాలా మహిమగల అమ్మవారు, అక్కడ చాలా మంచిది. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీలో కూడా నేను ఇక్కడికి ఒక 3 సంవత్సరాలు ఇంకా అమ్మవారికి కొలుస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా మనం ఏదనుకున్నా కూడా కొంచెం కష్టం, మన కోరికలు తీర్చమని అడగడం తప్పు, కానీ మనకి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా పైకి లేపమ్మా అంటే, నిజంగా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా బాగాలేకుండా ఉన్నా కూడా నేను ఫస్ట్ టైం నా తల్లి తర్వాత నమ్మిండేది ఆ అమ్మనే అనమాట. చాలా మంచిది అమ్మవారు. ఆ అమ్మవారి పేరు వచ్చేసి ముత్తుమారమ్మ అని మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు టెంపుల్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో కూడా తీసుకొని వస్తాను, మీకు కూడా చూపిస్తాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకొని వస్తాను. నిన్ననే శివరాత్రి అయిపోయింది కదా, ఇంకా చాలా రోజులు ఇంకా వెళ్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా చీర కూడా తీసుకొని వెళ్ళాలి, ఇంకా పండుగలు అన్నీ వచ్చినాయి కదా, ఒకటి ఇంకా చీర ఏమీ తీసుకోవడానికి కాలేదు. ఇంకా మా వారు వచ్చేసి నెక్స్ట్ శుక్రవారం అయితే వెళ్దాము, లేకపోతే ఇంకా వెళ్దాము అని చెప్పారు. అలానే ఒక చీర కూడా తీసుకొని నెక్స్ట్ వారం కూడా వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టుకొని వస్తాం దేవునికి. మా బాబుని ఎలా రెడీ చేశానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా చిన్నోడిని అయితే ఎలా రెడీ చేశాను. ఫస్ట్ టైం బ్లూ కలర్ టీషర్ట్ వేసాను. మా వారినే చూస్తున్నాడు, వంగి వాడు ఎక్కడున్నా మా వారినే చూస్తూ ఉంటాడు. చూడండి మా బుడ్డోడు ఎలా ఉన్నాడో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మా అమ్మాయి కూడా రెడీ అయింది. రామయ్య హాయ్ చెప్తుంది. మా పాప, మా బాబు మొత్తం అందరము రెడీ అయ్యామండి. వెళ్ళడం ఒకటే ఆలస్యం. మా చిన్న బ్లూ కలర్, అన్ని కలర్లు ట్రై చేశాను కానీ బ్లూ కలర్ అస్సలు ఇంతవరకు వేయలేదండి పుట్టినప్పుడు. ఇంకా ఇదే ఫస్ట్ టైం బ్లూ కలర్ వేసిండేది. చాలా బాగా అయితే కనిపిస్తున్నాడు. ఇప్పుడైతే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూడాలి సిచ్యువేషన్ ఎలా ఉందో. అక్కడ పూజారి లేకుంటే వాళ్ళ ఇల్లు కూడా కొంచెం దగ్గరే. మేము వెళ్ళేసి పిలుచుకొని వచ్చి మళ్ళీ అక్కడ టెంకాయ కొట్టించుకొని అయితే వస్తాము. మా వారైతే కొబ్బరికాయ అయితే తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ దొరకవండి కొబ్బరికాయలు, ఇంటి దగ్గర ఇంకా తీసుకువెళ్ళాలి. పూలు, కొబ్బరికాయలు, అలానే ఊదుగడ్డలు, అరటికాయలు, పసుపు, కుంకుమ మొత్తం అన్నీ తీసుకెళ్ళాలి. వీడికి ఇప్పుడు ఆట మీద ధ్యాస ఎక్కువైపోతుంది. మా చిన్నోడికి మొత్తం అన్ని పీకుతూ ఉంటాడు. అంటే అమ్మవారిని పూజ చేయడానికి ఎవరు లేరు, మేమే ఇంకా మొత్తం పూజ మొత్తం చేశాను. నేనే అలా ఊరికైతే వెళ్ళారంట. నేనే మొత్తం పూలు పెట్టేసి మొత్తం ఇక్కడ పూజ మొత్తం చేశాను అమ్మవారికి. ఇదే నాకు ఇష్టమైన దేవత. ఎప్పుడు వస్తాం కదా ఇక్కడికి రెగ్యులర్గా. రీసెంట్గా ఇప్పుడు రావడంలో ఉంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. Benda apa? Benda apa tu? Benda పూజారి అమ్మవారు అయితే లేరండి. చూడండి అమ్మవారు ఎలా ఉందో. ఇక్కడ ఒక చిన్న పూజ దేవత అయితే ఉంది. నేనే మొత్తం ఈరోజు పూజ అయితే చేశాను. పూలు మొత్తం పసుపు కుంకం పెట్టేసి
మొత్తం పూజ అంతా చేసేసి అలానే ప్రదక్షిణాలు కూడా చేసేసి ఇక్కడైతే కూర్చున్నాము కొద్దిసేపు. మా బాబునైతే ఇక్కడైతే పనుకోబెట్టాను, ఎంతసేపు ఆడుకున్నాడు. నేనైతే మొక్కన్నా వీడి కడుపులో ఉన్నప్పుడు మగపిల్లడు పుడితే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొచ్చి కింద అయితే ఇక్కడ పండు పెడతా అని ఖచ్చితంగా అయితే పనుకోబెట్టాను. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ బయట మొత్తం ఉంది దేవస్థానం, అక్కడ ఎక్కువ గోలగోలగా అయితే ఉంది. వాడైతే ఏడుస్తున్నాడు. జస్ట్ ఇలా ఒక అద్దం ఉందండి, నేను ఊరికే చూస్తూ ఉన్నా. అద్దంలో అయితే చూసుకుంటున్నా. మీకు కూడా చూపిద్దాము ఈ మెడికల్ షాప్ మొత్తం అని నేను ఇప్పుడు రికార్డ్ అయితే చేయబోతున్నా. ఇక్కడ చూసారా అద్దం దగ్గర ఓన్లీ అక్కడ బీరువాకి ఎదురుగా ఇక్కడ ఒక అద్దం అయితే తగిలించాను నేను. ఈ గోడకి ఆపోజిట్లో, బీరువా ఆపోజిట్లో ఇక్కడ ఓ అద్దం మీద ఎన్ని ఉన్నాయి మీరే చూడండి. మొత్తం మెడికల్ షాప్ మొత్తం ఇక్కడే ఉంది. ఒకటి జ్వరం మందు ఉంది, పారాసిటమాల్ టానిక్, ఇది కడుపు చిన్నపిల్లలకి అరుగుదల కోసం, ఇది కడుపు నొప్పి కోసం, ఇది జ్వరంది, అలానే దగ్గు టానిక్, ఇది సేమ్ ఒకటేనండి. ఇది వచ్చేసరికి ముక్కులో వేసుకునే డ్రాప్స్, ఇది ఐలైనర్, ఇది జెండు బామ్, ఇది స్టిక్కర్లు, ఇది విక్స్, ఇది కుంకుమ. ఇది వచ్చేసరికి జెండు బామ్ వెనకాల ఉండేది గ్లిజరిన్ అండి. గ్లిజరిన్ అంటే నోరు పగిలినప్పుడు అలానే నోట్లో గుళ్ళలు అనేవి వస్తాయి కదా, అందుకోసం ఇది గ్లిజరిన్. ఎవరికైనా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా నోట్లో గుళ్ళలు వేసినప్పుడు కానీ వేడి చేసినప్పుడు పగులుతుంది కదండి, అప్పుడు వెళ్ళి మెడికల్ షాప్లో గ్లిజరిన్ ఇవ్వండి అంటే ఇస్తారు. గ్లిజరిన్ తీసుకొని ఎక్కడ పగిలింటుందో అక్కడికైతే పెట్టుకోండి. కొంచెం తీయగా కొంచెం చేదుగా అయితే ఉంటుంది, ఈజీగా నయమైపోతుంది. ఇది అలానే చెవు డ్రాప్స్ అండి, చెవి నొప్పి వచ్చినప్పుడు చెవికి వేసుకోవడానికి ఇదైతే చెవి డ్రాప్స్. అలానే ఇది నడుము నొప్పి వస్తే, అలానే ఇది చూసారా, ఇదేం కనుక్కుంటున్నారు, గాయాలు అయితే గాయం కోసం ఆయింట్మెంట్ అండి. చాలా ఒరిజినల్ ఆయింట్మెంట్ ఇది. కొంచెం పెట్టుకుంటే చాలు, ఒక 3 డేస్లోనే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఆయింట్మెంట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ కలర్ అయితే ఉంటుందండి, బ్రౌన్ కలర్. ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు కూడా. చూసారండి ఏ కలర్ ఉందో ఆయింట్మెంట్, ఇలా ఈ కలర్ అయితే ఉంటుంది. అదే చూడండి ఇలా ఉంటుంది, చాలా బాగా నయమవుతుంది. నేను కూడా మా అమ్మాయి ఒకసారి పడింటే తీసుకొచ్చాను, చాలా బాగా నయమవుతుంది. ఇవి ఇప్పుడు వస్తానే లేదో తెలియదండి, చాలా రోజుల తర్వాత, అప్పుడే 1 year అయింది. ఇది అలానే పెట్టుకున్నాము, చాలా బాగా పనిచేస్తుంది అని. అలానే విత్ ఇందులో అయితే నా ఇయర్ రింగ్స్ వేసాను, చిన్న బుడ్డి డబ్బాలు, అలానే చాక్ పీస్లు, అలానే ఒక పిన్ను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి వ్యాజ్లిన్, అండి. మా అమ్మాయి కోసం మా అమ్మాయి అయితే తెచ్చుకోయింది. అలానే ఇక్కడ ఒక పిన్ ఉంది. ఇవన్నీ దానిలోకి హైలైట్ ఏంటి చెప్పనా అండి, డెటాయిల్ అండి. డెటాయిల్ లేకోకునింది అసలు ఉండగలమా చెప్పండి. డెటాయిల్ నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. మాకు ఎక్కడైనా గాయాలు తగిలినా, అలానే కొంచెం ఏమైనా కూడా మనకు నొప్పి అనిపించినాయి, డెటాల్ కొంచెం మూతిలో వేసుకొని దూదితో మీరు ప్రెస్ చేసుకున్నారంటే నిజంగా చాలా బాగా నయమవుతుందండి. నేను ఎందుకు మా ఇంట్లో ఇది ఉందంటే మీరే ఆలోచించండి. నేను ఎంతగా ఆలోచించి డెటాయిల్ తెచ్చుకున్నా. ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కాదండి, గాయాలకు యూజ్ చేసేది. మనకి ఏదైనా వాపు వచ్చినా సరే వాపు మీద రుద్దుకుంటే ఈజీగా నయమైపోతుంది. ఏదైనా కొంచెం కాలికి తగిలినా, చేతికి ఏదైనా చాకుతో గీచుకున్నా, మొత్తం అన్ని దానికి డెటాల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకోసమని నేను ఈ డెటాల్ కూడా తెచ్చి ఇంట్లో అయితే పెట్టాను. ఇది అండి చూడండి మా మెడికల్ షాప్ మొత్తం. నిజంగా మనకి ఏమేమి కావాలో మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి. చెవి నొప్పి వచ్చినప్పుడు చెవి డ్రాప్ వేసుకోవచ్చు, చెవికు కంటికు రెండిట్లకి పనిచేస్తుందండి. దాని మీద ఉంటుంది చూడండి, మీరు బాగా గమనించినట్లయితే ఇయర్స్ అని ఉంది. ఇయర్స్ అంటే కళ్ళు, ఇయర్ అంటే చెవి, డ్రాప్స్
ఉంది చూడండి, అది 2 రోజులకి పనిచేస్తుంది. ఇది వచ్చేసరికి గ్లిజర్ అని చెప్పాం కదండి, నోట్లో గుళ్ళలు పెదాల దగ్గర వేడికి ఎక్కువ లేస్తుంటాయి. ఇదైతే చాలా పవర్ఫుల్ జండు బామ్ అండి. కొంచెం తీసుకొని రాసుకొని కూడా వర్షం దగ్గు మొత్తం అన్నీ పోతాయి. ఇవైతే బొట్టు బిళ్ళలండి, మా అమ్మ పెట్టుకుంటుంది. మా కూతురు అయితే ఇక్కడైతే బేర్ చేసింది, పొంద ఎదుక్కుంటూ ఉండలేమని. కుంకుమ కూడా నేను పైన పెట్టాను, తను కొంచెం ఏమంటారు అది టానిక్ మూతులో వేసుకొని కొంచెం ఇక్కడ పెట్టుకుంది. అలానే ఇది ఐలైనర్ పాతగా అయిపోయింది, అయినా కూడా మా అమ్మాయి దీన్నే యూజ్ చేస్తుంది. కొత్త తెచ్చాను కానీ ఇవ్వలేదు, ఇద్దాం ఇంకా కొన్ని రోజుల తర్వాత అని ఇవ్వలేదు. ఇదైతే దగ్గుటానికి అండి, కఫ ఉంటుంది కదా, కఫ కరగడానికి కోసం ఇది. మొన్ననే రీసెంట్గా మా అబ్బాయికి దగ్గు అనేది వచ్చింది, అందుకోసమే దీన్ని తెచ్చుకొని అలానే పెట్టుకున్నాం. ఎప్పుడైనా అయిపోతే తెప్పించుకోవచ్చు అని. ఆ కఫ మొత్తం ఈ టానిక్ వేయడం వల్ల కరిగిపోతుంది. అలానే చిన్న చిన్నగా వామిట్ రూపంలో బయటకు అనేది వచ్చేస్తుంది. ఒక 3-5 డేస్ యూజ్ చేస్తే చాలు, చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. అలానే ఇవన్నిటితో పాటు నాకు 1 ఇయర్ బ్యాక్ మనకి శ్రీరామనవమి అదైతే ప్రతిష్టాపన అయింది కదండి అయోధ్యలో. ఆ కార్డ్ అయితే ఇచ్చారు. నేను 8 సంవత్సరం దీన్నే పెట్టి శ్రీరాములు వారికి ఏమేమి అవసరము, పెసరు బ్యాళ్ళు, అలానే పానకము, అలానే కొంచెం ఏదైనా స్వీట్ నైవేద్యం, అన్నం, చిత్రాన్నం, వడలు అలా చేసి దీన్ని పెట్టి పూజ అయితే చేసుకున్నానండి శ్రీరాముని. ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా సేమ్ దీన్నే పెట్టి నేను శ్రీరాముని పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకో ఇక్కడికి వచ్చి అద్దం దగ్గర నిలబడగానే మొత్తం ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని కొంచెం అనుకున్నా. ఇది ఇంత చిన్న అద్దంలోనే, ఇంత చిన్న ప్లేస్లోనే మొత్తం ఎన్ని పట్టించాయి చూడండి. ఇది పారాసిటమాల్ అండి, మామూలు ఇంజెక్షన్ వేయించాం కదా మా బాబుకి, అప్పుడైతే ఇచ్చారు. చాలా బాగా పనిచేస్తుంది జ్వరం టానిక్ ఇది. కొంచెం జ్వరం వచ్చినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదే దీంట్లో మీకు ఏమైనా ఉపయోగపడే ఉన్నాయండి, ఎందుకు లేవు. ఆయింట్మెంట్ ఉంది, డెటాల్ ఉంది, డ్రాప్స్ ఉంది, గ్లిజరిన్ ఉంది, అలానే ఉంది, అలానే జండు బామ్ ఉంది. చాలామంది పనిచేయదు అనుకుంటారండి, నిజంగా నడుముకి చాలా బాగా పనిచేస్తుందండి. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఇందులో ఇది వచ్చేసరికి మీకు ఓపెన్ చేసి చూపించాలనుకున్నానండి, చూపిస్తుంది కూడా. ఇదేంటి అనుకుంటున్నారో తెలుసా, ముక్కిలోకి వేసుకొని డ్రాప్స్ అండి. అది ఎలా వేసుకుంటారో డౌట్ రావచ్చు. ఇలా ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసేసి ముక్కులోకి 2 డ్రాప్స్లు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. చూసారా అండి ఎలా ఇది అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉండండి. నాకు కూడా కొంచెం ఇంకా కొత్త వీడియోస్ చేయాలని చాలా మోటివేషన్ అయితే అది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. శ్రీరామనవమి వస్తుంది కదా, వెయిట్ చేయండి అందరూ. శ్రీరామునికి ఒక హాయ్ వేసుకోండి. వీడియో ఎలా ఉందో అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.